హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్వాతి సచిత్ర మాసపత్రిక మార్చి 2016 సంచిక నుంచి బిఏ నరసింహులు రచించిన పీకే 2015 అనే కథను వినేద్దామండి. నీ మిత్రుడు పోలకంటి కనకాంబరం ఉరఫ్ పీకేని ప్రభుత్వ ఆసుపత్రిలో పడేశాం. నీవు రాగలవు. కమల నాకు పంపిన మెసేజ్ అది. కమల పీకే చెల్లెలు. ఎందుకు చెప్పమా అని ఫోన్ పట్టుకొని కొంచెంసేపు ఆలోచించాను. స్పాట్ వాల్యుయేషన్ జరుగుతోంది. సెలవివ్వరు. మరీ అర్జెంట్ అని ప్రాణాల మీదకొచ్చిందని చెప్పి బయలుదేరాలి. ఒక రోజులో రావాలి. వాడుండేది విశాఖలో, నేను విజయవాడలో. పర్వాలేదు, సమయం సరిపోతుంది. రాత్రికి బయలుదేరుతున్నానని నేను తిరుగు సందేశం ఫోన్లో పంపాను. పేపర్లు దిద్దడం పూర్తయింది. క్యాంప్ ఆఫీసర్కు చెప్పి అనుమతి తీసుకొని రిలీఫ్గా బయటకు బయలుదేరాను. బస్టాండ్ చేరుకున్నాను. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతం కావటం వలన బస్సులు రద్దీగా లేవు. దూర ప్రాంతాల రిజర్వేషన్ అని సంకర భాషలో ఉన్న బోర్డున్న దగ్గరకు వెళ్ళి రాత్రి 9 గంటలకు బస్సుకు రిజర్వేషన్ చేయించుకున్నా. ఇంటికి వెళ్ళి నా భార్యకు విషయం చెప్పాను. అయ్యో, అన్నయ్య గారు జాగ్రత్తగానే ఉంటారే, మరెందుకిలా అని ఓ సానుభూతిపూర్వకమైన ప్రశ్నను నా మీదకు వదిలింది. తెలుసుకోవడానికే వెళ్తున్నాను. రేపు సాయంత్రానికి వచ్చేస్తా అని బాత్రూంలోకి దూరాను. రాత్రి 8:30 సమయం. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ అంతంత మాత్రం రద్దీగా ఉంది. ఇదే సోమవారం అంటే వర్కింగ్ డేస్ అయితే అమ్మో ఆ రద్దీని చెప్పలేం. బస్సు పాయింట్లో ఉంది. నేను బ్యాగ్ బస్సులో నా నంబర్ సీట్లో ఉంచి కిందకు దిగాను. ఏప్రిల్ నెల అయినా పగలంతా విపరీతమైన ఎండ దంచేస్తోంది. ఇప్పుడే టెంపరేచర్ 4 దాటిస్తుంటే ఇంకా మే జూన్ నెలలు ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. వాతానుకూల యంత్రాలు ఏసీలు ఉన్నా ఎంతకని, పైగా కరెంటు బిల్లు వేలకు వేలు కట్టాలి. రోజంతా వేయలేం కదా. నాకు పీకే స్నేహానికి 3 వయసు. మా ఇద్దరి చిన్నతనం విజయనగరం ఐకోనేరు గట్టు, సత్యనారాయణ స్వామి కోవెల, రామమందిరం, న్యూ పూర్ణ జంక్షన్, అలంకార్ థియేటర్ దగ్గరే గడిచిపోయింది. మా నాన్నగారు రెవెన్యూలో పనిచేసేవారు. వాళ్ళ నాన్నగారు టీచర్. వాళ్ళింట్లో వాడిగానే పెరిగాను. నేను వాళ్ళింట్లో యథేచ్ఛగా అన్నీ తినేసేవాడిని. మా ఇంట్లో వాడు అంతే. పూజలు పునస్కారాలకు వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చేవారు. ఏంటో ఆ రోజులు, ఆ సరదాలు, రివైండర్ బటన్ జీవితానికి లేకపోవటం నిజంగా విషాదం అనిపిస్తుంది నాకు. అలా మా స్నేహం ఎంఆర్ కాలేజీ గేటు దాటి ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీకి చేరింది. క్యాంపస్లో ఉన్నప్పుడే వాడు టీచర్ పోస్టులకు, నేను గ్రూప్స్, బ్యాంకులకు ప్రిపేర్ అయ్యేవారం. అనుకున్న విధంగానే వాడు టీచర్గా సెలెక్ట్ అయ్యాడు. నేను ఎస్బీఐ పీఓగా విజయవాడ రీజియన్కు వెళ్ళిపోయాను. అయినా మా మధ్య స్నేహం చెడిపోలేదు. ఇప్పుడు వాడికి 4 పదుల మీద మరో 2 సంవత్సరాలు అదనంగా ఉన్నాయి. ఎందుకో పెళ్లి మీదకు మనసు పోవటం లేదనేవాడు. కొంపదీసి ఆ టైపు కాదు కదా అని సరదా పట్టించేవాళ్ళం. ఈలోగా కమలకు ఓ మంచి సంబంధం వచ్చింది. సింహాచలంలో పెళ్లి చేసి పంపించేశారు. వాళ్ళ నాన్నగారు పదవీ విరమణ చేసిన మరో సంవత్సరానికే మరణించారు. వాడు అమ్మతో విశాఖలోని ఎండాడ దగ్గర ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. భీమిలీలో ఉద్యోగం. ఇప్పుడు హెడ్ మాస్టర్ అయ్యాడు. రేపో మాపో ఎంఈఓ ప్రమోషన్ వస్తుందన్నాడు. ఇదిగో అనారోగ్యం మాత్రం వచ్చింది. వాడు మొదటి నుంచి ఆరోగ్య సూత్రాలను బాగా ఆచరించేవాడు. రోడ్డు మీద దొరికే వస్తువులను తినేవాడు కాదు. ఎవరే ఆరోగ్య సూత్రం చెప్పినా ఆచరించేవాడు. ఈ మధ్య వాడికి పెళ్లి మీద మనసైందని కమల ఓసారి ఫోన్ చేసి చెప్పింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ వర్కౌట్ కావటం లేదని చెప్పింది. తన మరదలు ఉందట. అటు గ్రేసీ సింగ్కు ఎక్కువ, ఇటు రకుల్ ప్రీత్ సింగ్కు తక్కువగా ఉంటుందట. దానికి మహా టెక్కు. దానిని అడిగాను, ఆ రాక్షసి ఏమందో తెలుసా? మీ అన్నయ్య నీకు అందంగానే ఉంటాడేమో గాని అద్దంలో ముఖం చూపించు, వాడికే అసహ్యం వేస్తుంది అంది. నల్లగా కాకిలాగా ఉంటుంది, అయినా అదే అందమంటుంది. ఆమె మాటల్లో కోపం, జలసీ నాకు అర్థమైంది. ఇలా ఎవరి పరిధిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ చెప్పేది ఒక్కటే, వాడికి రంగు తక్కువ, అది పెంచమని చెప్పారు. అదెలా సాధ్యం? సాధ్యమయ్యేలా ప్రయత్నాలు చేశాడు పీకే. ఆ నేపథ్యంలో ఏం జరిగింది? నేను కళ్ళు విప్పి చూశాను. బస్సు వేగంగా వెళ్తున్నది. మాగన్నుగా నిద్రపోవడం వలన పీడకల వచ్చింది. అంతే, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. నిద్ర వచ్చేసింది. కళ్ళు తెరిచేసరికి తెల్లవారుజాము 4 గంటలైంది. మరో 40 నిమిషాల్లో విశాఖ వచ్చేస్తుంది. మరి నిద్ర రాలేదు. విశాఖ చేరగానే కమలకు ఫోన్ చేశాను. రూమ్ తీసుకొని 8 కల్లా ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్ళాను. ముందు కేజీహెచ్ అనుకున్నారట. అతడిని మరింత డిప్రెషన్లోకి నెట్టడం ఇష్టం లేక కమల వాళ్ళ ఆయన, వాళ్ళమ్మ ఎన్ఆర్ఐలోకి మార్చారట. బ్రతికించారు.
వార్డులోకి వెళ్ళి కెవ్వుమని అరిచి డబ్బుమని పడిపోయాను. కమల, నర్సు నీళ్లు కొట్టారు. వారికి ఇది చాలా సహజ ప్రక్రియగా మారిపోయింది. అనగా పీకేను చూడటానికి వచ్చిన వారంతా నాలాగే కెవ్వున కేకలు ప్లస్ దబ్బుమన్న శబ్దాలు చేశారన్నమాట. ఓ మై గాడ్, మంచం మీదున్నది మా పీకేనేనా? ఒక్క మాటలో చెప్పాలంటే పీకే హృతిక్ రోషన్ సినిమా కోయి మిలేంగేలో అంగారక గ్రహవాసిలాగా ఉన్నాడు. కోతిమూతి, సన్నని కొబ్బరి చిప్పలాంటి ముఖం, చిప్ప మీద నిలిచిన సన్నని చెత్తలా జుట్టు, వెంట్రికలు, సన్నని కాళ్ళు చేతులు. కళ్ళు లోపలికి వెళ్ళి చిన్నవిగా ఉన్నాయా? చిన్నవిగా అయిన తరువాత లోపలికి వెళ్ళాయా? డాక్టర్ను అడగాలి. దవడలు లోపలికి వెళ్ళిపోయాయి. అవి లోపలే కదా ఉంటాయి. ఏంటో తల తిరుగుతున్నట్టుగా ఉంది. మళ్ళీ పడబోయాను. నర్సు చెయ్యిచ్చింది. థ్యాంక్ యూ అన్నాను. నాజూకుగా వెల్కమ్ అని వెళ్ళిపోయింది. నేను వెళ్ళాలో వెళ్ళకూడదో కూడా తెలియటం లేదు. అవునే, వీడెందుకు ఇలా తయారయ్యాడు అన్నాను కమలతో. నాకూ తెలియదన్నయ్యా. ఈ మధ్య ఎంతోమంది అమ్మాయిలను చూడడానికి వెళ్ళాడట. వారంతా మూకుమ్ముడిగా వీడిని తిరస్కరించారు. అసలు ఓ గవర్నమెంట్ ఉద్యోగిని కాదనటం నాకు తెలిసి మావాడితోనే ప్రారంభం అయిందనుకుంటాను. అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే వాడి చేతికున్న 10,000కు 10 ఉంగరాలున్నాయి. వాడి మెడలో హనుమాన్ రక్షణ కవచం, హయగ్రీవ, మన్మథ, యమ తదితర కవచాలు మూర్ఛబిల్లల్లా ఉన్నాయి. చూసావా, ఏవి బంగారంవి కావు. కానీ టీవీలో నేను చూస్తున్న యాడ్స్ లెక్కల ప్రకారం దాదాపు 50,000 రూపాయల వస్తువులివి. తీసేయలేకపోయావా వాటిని అన్నాను చిరాకుగా. ప్రయత్నించాను. చిన్న పిల్లవాడిలా మారం చేశాడు. చస్తానని బెదిరించాడు అన్నది కమల. అవన్నీ ఉన్నా కూడా చచ్చేటట్టు ఉన్నాడు కదా అన్నాను. ఇంతలో 2 డాక్టర్స్ గబగబా వచ్చి గంభీరంగా రిపోర్ట్స్ చూసి వాడి ముఖాన్ని అటు ఇటు తిప్పి కళ్ళెత్తి చూసి వేగంగా వెళ్ళిపోయారు. నర్సు ఎందుకైనా మంచిదని ఏదో ఇంజెక్షన్ పొడిచి వెళ్ళిపోయింది. ఖాళీగా ఉండటం ఇష్టం లేనట్లుగా. వీడో ప్రయోగశాలన్నమాట. ఏటీఎం కార్డు కూడా. ఏదో ఏడవని, వాడు మామూలు మనిషి అయితే చాలు, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనిషినెలా సంపాదించుకోవటం? ఆమె కళ్ళల్లో నీరు. చీచీ, ఏంటి చిన్నపిల్లల్లా? ఏమీ కాదులే అన్నాను. ఇంతలో అతను కదలటం, కళ్ళతో చేతులతో ఏదో చూపించాడు. మేము అటు చూశాం. టీవీలో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వస్తున్నది. కేవలం 3 రోజుల్లో 5 రూపాయలకే మేని నిగారింపు మీ సొంతం. అతడి కళ్ళలో మెరుపు. మరో 2 నిమిషాల్లో మరో యాడ్. పెప్సీ తాగితే ఉత్సాహం మీ వెంట ఉంటుందని మహేష్ తాగాడని, మీరు కూడా తాగాలని. ఈసారి ఓ పళ్ళ జ్యూస్ ప్రకటన. అది వెంటనే కొని తాగకపోతే మేని రంగు తగ్గిపోయి నల్లగా తయారవుతారని. అనంతరం దుస్తులు ధరించమని. బనియన్ వేసుకుంటే ఆడవాళ్ళు ఇంట్లో వంట చేస్తున్నా, పడక గదిలో ఉన్నా అక్కడి పనులు వదిలేసి మీ వెంట పడతారని చెబుతున్నది. తరువాత మరో 3 బనియన్లు వారు అలాగే చెప్పారు. ఆ తరువాత 4 కడ్రాయర్లు ప్రకటనలు. ఆ కడ్రాయర్ వేసుకోవడం వలన విలన్లను గట్టిగా కొట్టి అమ్మాయిని ఓ హీరో సొంతం చేసుకున్నాడని, వాడిని ధరించి రోడ్ల మీద తిరగటం వల్లనే అమ్మాయిలు వెంటపడుతున్నారని, కొంతమంది మహిళలు తమ భర్తలను వదిలేసి సదరు సాల్తీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు. నన్ను ఎత్తుకెళ్ళమంటే నన్ను ఎత్తుకెళ్ళమని. ఎంత నాన్సెన్స్ అని టీవీ కట్టేశాను. కానీ పీకే ఊరుకోలేదు. వేయమన్నాడు, వేశాను. యాడ్స్ను తీక్షణంగా చూస్తున్నాడు. అతను నాకు అర్థమయ్యాడు. అతని తపన నాకు అర్థమైంది. నేను కలవాలనుకునే డాక్టర్ నాకు గుర్తుకు వచ్చాడు. డాక్టర్ నరేంద్ర, ప్రముఖ సైకియాట్రిస్ట్. ఎస్, పీకేని అతను మాత్రమే నయం చేయగలడు. 2 డాక్టర్స్ వచ్చారు. ఈసారి వారి వెంట 2 ఆడవాళ్లు వచ్చారు. ఆ నలుగురు వాడి చుట్టూ చేరి రకరకాలుగా పరీక్షించి నవ్వుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది. ఇక్కడ మెడికోలు డాక్టర్స్కు వీడి కేసు సంగతి తెలుసు. వీడి వెనకనున్న డబ్బు సంగతి తెలుసు. వాటిని తీసుకోవడం తెలుసు. అన్నీ తెలిసిన నేను కమలకు చెప్పాను. కమల, ఇక్కడ మనం ఎన్నాళ్ళున్నా వీడికి నయం కాదు నయం చేయరు. అయినా వీడికి కావలసింది డెర్మటాలజిస్టు, జనరల్ సర్జన్సు, పీడియాట్రిషియన్స్ కాదు, సైకియాట్రిస్ట్ అవసరం. వాట్, వీడికి పిచ్చా అంది గాబరాగా పడిపోతూ కమల. అబ్బా కమల, చదువుకున్న దానివి. సైకియాట్రిస్ట్ అనగానే పిచ్చి తప్ప మరేమీ ఉండదా? అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రతి 1000 మందికి ఒక సైకాలజిస్టు, సైకియాట్రిస్టు ఉంటారు తెలుసా? వర్తమానంలో జీవన వేగం, వెరితలలు వేస్తున్న నాగరికత మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయటం లేదు. అందుకే వారి అవసరం పెరిగింది. మన దేశంలో మాత్రం ప్రతి 1,00,000 మందికి ఒకరున్నారు. పిచ్చి కుదుర్చుకోవడం కోసం అనేంతగా భ్రమలో ఉన్నాం.
డిప్రెషన్ ఈరోజు మన దేశంలో దీపికా పడుకునే వంటి వారు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆమె దాని నుంచి విజయవంతంగా బయటపడింది కూడా. మరుసటి రోజు 50,000 చెల్లించి బయటపడ్డాం. 2 రోజులు నా అబ్జర్వేషన్లో ఉంచండి, హిప్నటైజ్ చేసి చూడాలి అన్నాడు డాక్టర్. అంత కాంప్లికేటెడ్ కాదని నా ఉద్దేశం. ఏదో మానసికమైన ఆరాటం ఇతనిలో ఉందనిపిస్తున్నది. భయపడవలసిన పని లేదు. డాక్టర్ నరేంద్ర అమెరికాలో చదువుకొని 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఇండియాలో స్థిరపడిన సైకియాట్రిస్టు. నగరంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి. ద్వారకానగర్ ప్రాంతంలో మంచి క్లినిక్ కమ్ ఇల్లు కట్టాడు. ప్రిన్సిపల్స్ ఉన్న డాక్టర్. నాకు విజయవాడలో పరిచయం అయ్యాడు. కమలను పీకేతో ఉంచి నేను మళ్ళీ వస్తానని నరేంద్రకు నా స్పాట్ విషయాన్ని చెప్పి విజయవాడ బస్ ఎక్కాను. 4 రోజులు గడిచాయి. నా పని కూడా ముగింపు దశకు వచ్చింది. పీకే ఎలాగున్నాడో అని ఆలోచిస్తుంటే కమల ఫోన్ చేసింది. డాక్టర్ నరేంద్ర రమ్మన్నాడని. గత 4 రోజులుగా వాళ్ళ నర్సింగ్ హోంలోనే ఉన్నారు. ఇంతవరకు బిల్లు రూపంలో ఒక్క నయా పైసా తీసుకోలేదు. ఆయన అంతే, కేసు నయమై డిశ్చార్జ్ చేసే సమయంలో బిల్లు మొత్తం పే చేయమంటాడు. నేను విశాఖ వచ్చి నరేంద్రను కలిశాను. సైకాలజీలో ప్రేరణ స్వభావం అని ఒక అంశం ఉంది. మన దైనందిన పదజాలంలో కొన్ని వందల పదాలు మనుషుల ప్రేరకాలను సూచిస్తాయి. ఉదాహరణకు వాంఛలు, ప్రాకులాడటం, కోరిక, అవసరం, ప్రేరకం, గమ్యం, కాంక్ష, ఉత్సుకత, అభిలాష, ఉద్దేశం, ఆశయం, ఆకలి, దాహం, ప్రేమ, ప్రతీకారం వంటివి. వీటిలో కొన్నిటిని ప్రత్యేక అర్థంలో, ప్రత్యేక సన్నివేశాలలో మాత్రమే మనిషిని ప్రభావితం చేస్తాయి. ఆ నిర్వచనాలు కూడా వేరుగా ఉంటాయి. వీటిని అనుసరించడం అనేది 3 దశల్లో ఉంటుంది. నరేంద్ర మాటలు ఆపి గ్లాసులో నీళ్లు త్రాగి ఒక్కసారి మా వైపు సాలోచనగా చూశాడు. మా రియాక్షన్ కోసం మేము ఎంతో ఆసక్తిగా గమనించడం చూసి కొనసాగించాడు. ఇది 3 దశలుగా కొనసాగుతుంది. స్థితి, ప్రవర్తన, గమ్యం, ప్రేరణ అనేది ఉత్సుకతతో ప్రారంభమవుతుంది. రెండవది ప్రేరకాన్ని ఉత్తేజపరచటం. ఉదాహరణకు ఆకలైతే ఆహారం కోసం వెదకటం, తిన్నాక తృప్తి చెందటం. 3వ దశ గమ్యం, తృప్తిపరచటం. ఆకలి వేసిన వ్యక్తి ఆహారం తిన్నాక తృప్తి కలుగుతుంది. ఈ గమ్యాలు అనుకూలమైతే చేరడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. వ్యతిరేక గమ్యాలైతే వదిలేస్తాడు. వదలకుండా వాటిని చేరాలనుకుంటే ప్రమాదకరమైన లేదా దుఃఖదాయకమైన పరిస్థితులు సంభవిస్తాయి. మీ వాడిది ఇదే రకం. అతనిది లైంగిక అవసరం, అతని ప్రేరేపణ గమ్యం, లైంగిక సంతృప్తి, ప్రేమ, సాహచర్యం అనేవి అతని అవసరాలు. వాటిని పొందటానికి అతను ప్రయత్నించాడు. కానీ విఫలత అతనిలో కసిని పెంచింది. అది కూడా తను అందంగా కనబడాలనే ఆశ కావటం అతను ఉన్మాది కాకుండా రక్షించింది. అతను చేసిన చేష్టలు నవ్వు తెప్పిస్తాయి, విచారం కలిగిస్తాయి. అతని గురించి అతను చెప్పిన అంశాలు మీరే చూడండి. యానిమేరోన్ చిత్రాలుగా కన్వర్ట్ చేశా. అతనికి చూపాలి కదా. అతను పీకేని హిప్నటైజ్ చేసి వీడియో తీసిన అంశాలను మాకు చూపించాడు. సర్వసాధారణంగా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. క్లయింట్స్ అందరూ ఒకలా ఉండరు. మా మీద కేసులు పెడతామన్న వారు కూడా ఉన్నారు. మీరు నా స్నేహితులు కనుక ఇంత వివరంగా చెబుతున్నాను. కాకపోయినా ఈ విషయం అందరికీ తెలియాలి. ఈరోజు టీవీలు, వాటిల్లోని ప్రకటనలు మన జీవితాన్ని శాసిస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. సామాజిక చైతన్యం కలిగించవలసిన అవసరం ఉంది. మెల్లగా బొమ్మలు కదులుతున్నాయి. పీకే పెళ్లి సంబంధం కోసం వెళ్ళాడు. పిల్ల అతన్ని చూసి నవ్వింది. నల్లగా ఉన్నావని ముఖంపైనే చెప్పింది. ఓ రోజు టీవీలో ఫేస్ క్రీములో ప్రకటనలు వస్తున్నది. అవి రాసుకుంటే కేవలం వారం రోజుల్లో తెల్లగా రాయంచలాగా మారిపోతారని, వాడకపోతే జీవితం నాశనం అవుతుందని ఉంది. ఆనాటి నుండి దాదాపు 20 రకాల క్రీములను రోజుకు 4 సార్లు రాయడం ప్రారంభించాడు. సబ్బులు కత్రినా కైఫ్, సమంత, కాజల్ వంటి వారు వాడిన సబ్బులు వాడకపోతే ముఖాలలో నలుపుతనం పోదని, కాకిలా ఉండిపోతారని చూసి వారానికి 10 రకాల సబ్బులు కొని వాడేవాడు. మరో చిత్రం చూడండి. ఆ చిత్రంలో కడ్రాయర్ వేసుకొని రోడ్డు మీద పరుగు పెడుతున్నాడు. అతని వెనుక కర్రలతో కొంతమంది మహిళలు ఉన్నారు. అతడి వెనుక ఓ యువకుడు కూడా ఉన్నాడు. పీకే కుర్రాడిని అడుగుతున్నాడు, ఈ కడ్రాయర్ వేసుకొని వీధిలోకి వస్తే బెడ్రూమ్లో ఉన్న అమ్మాయిలు కూడా మన వెనక పడతారని ప్రకటనలో ఉంది. ఇప్పుడు ఈ ఆంటీలు వస్తున్నారేంటి అని. అందుకు కుర్రాడు, సార్, ఈ ఆంటీలు ఆ అమ్మాయిల తాలూకా తల్లులుగా ఉన్నారు. అయినా కడ్రాయర్లు, బనీన్లు వేసుకొని రోడ్డు మీదకొస్తే అమ్మాయిలు వెంటపడరు సార్. ఇలా కర్రలతో ఆంటీలు, కుక్కలు వెంటపడతాయి. ఇంకో చిత్రంలో ఒంటికి అదేదో సెంట్ రాసుకొని ఓ పబ్కు వెళ్ళాడు. పీకే సెంటు వాసనకు పబ్లో అమ్మాయిలంతా బల్లుల్లా అతన్ని అతుక్కుపోతారని ప్రకటనలో చూశాడట.
ఆ సెంట్ రాసుకున్నాడు. ఆడపిల్లలు కాదు కదా, కనీసం గోడ మీద బల్లి కూడా తన మీద పడకపోవటంతో చిరాకేసింది అతనికి. కోపం కూడా వచ్చి విపరీతంగా తాగి నానా బీభత్సం చేస్తే పబ్ వాళ్ళు బయటకు గెంటారు. జేబులో పర్సు లాగేసుకొని మరి. హీరో హోండా కొంటే అమ్మాయిలు పడతారని ఒక ప్రకటనలో చెబితే అది కూడా కొన్నాడు. డాక్టర్ నరేంద్ర మరి చెప్పలేదు. బాగున్నాడా మా వాడు అన్నాను. పర్వాలేదు, నయం చేశాను, రేపు తీసుకువెళ్ళండి. కొన్నాళ్ళు టీవీకి దూరంగా ఏ హిల్ స్టేషన్కో తీసుకువెళ్ళండి, రిలాక్స్ అవుతాడు. పెళ్లి చేయండి. అవసరం కూడా, శారీరకంగా కాదు మానసికంగా కూడా అతనికో తోడు అవసరం. ఎవరో రెండో పెళ్లి వారిని చూడండి. ఓ పేదింటి లేదా అనాథలను చూడండి. వారికో జీవితాన్ని ఇవ్వండి. మీ వాడిని బ్రతికించుకోండి అన్నాడు. వీటిని అరికట్టలేమా అన్నాను నేను. కష్టం. వ్యాపారస్తులకు తమ ప్రోడక్ట్లు అమ్ముకోవడం కావాలి. అదెలాగా అనేది అనవసరం. వ్యాపారం అంతే. విచక్షణ అనేది కొనుగోలుదారునికి ఉండాలి. మద్యపానం, వ్యభిచారం వంటి వాటిని మానిపించడానికి మందులు ఉన్నాయి. ఇలా యాడ్స్కి ఎడిక్ట్ అయిని ప్రాణం మీదకి తెచ్చుకున్న వారిని బాగు చేయటం కష్టం. మీ వాడు అదృష్టవంతుడు. నా వైద్యానికి స్పందించాడు. డాక్టర్కు కృతజ్ఞతలు చెప్పబోతుంటే నేను ఈ ఆపరేషన్కు పీకే 2015 అని పేరు పెట్టుకున్నాను తెలుసా. అందుకు గాను బిల్లో 20% రాయితీ ఇస్తున్నా. జాగ్రత్త అనే నరేంద్ర మాటలకు నేను కమల నవ్వుకున్నాం. పీకేను మెల్లగా నడిపించుకుంటూ ఆటోని చేరుకున్నాం. పీకేను చూస్తుంటే మా అక్క గుర్తుకు వచ్చింది. ఆమెకు బెడ్రూమ్, కిచెన్ రెండూ ఒకటే. టీవీ లేకుండా క్షణం ఉండలేదు. కుటుంబం అంతా ఒక్క గదిలోనే సర్దుకుంటారు. మిగిలిన 6 గదుల్లో టీవీలో వచ్చే ప్రకటనల్లోని వస్తువులు, సౌందర్య సామాగ్రి, దైవాల యొక్క తాయెత్తులతో నిండిపోయాయి. పెళ్లిలో ఐశ్వర్యరాయ్లా ఉండేది. అలా కూర్చొని తినడం వలన కల్పనారాయ్లా మారింది. నేను ఆటో ఎక్కుతూ ఉండగా, మామయ్య, అమ్మ తిక్కగా మాట్లాడుతూ పడిపోయింది, రావా అని ఫోన్ చేసింది విమల. అది నా అక్క కూతురు. అక్క అని నవ్వుకొని 2015 ఆపరేషన్ మళ్ళీ ప్రారంభించాలా అనుకున్నాను. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. పిచ్చివాళ్ళు అనే కథను వినేద్దామండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఏవండి, పాపని తీసుకొచ్చే టైం అయింది, స్కూల్కి బయలుదేరారా? భర్త ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ప్రశ్నించింది అనుపమ. గుర్తుందిలే, బయలుదేరాను, దారిలోనే ఉన్నాను, బైక్ మీదనే ఉన్నాను, ట్రాఫిక్ లో మాట్లాడలేను, ఫోన్ పెట్టే చెప్పాడు చిట్టిబాబు. ఓకే, త్వరగా పాపం తెచ్చేయండి. ఫోన్ కట్ చేసి హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది అనుపమ. ఆ రోజు చిట్టిబాబు అనుపమల కూతురు షాన్వి పుట్టినరోజు. పెళ్లైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు ఆ దంపతులకి. తిరగని డాక్టర్ లేడు, మొక్కని దేవుడు లేడు. ఇక పిల్లలు పుట్టరని నిస్పృహలో ఉండగా సాన్వి కడుపులో పడింది. సాన్వి ఊహించని వరం వాళ్ళకి. అందుకే ఆ పాపంటే అపురూపం, అంతులేని ప్రేమ. కాలనీలోని స్నేహితులని, దగ్గర బంధువులని ఆ సాయంత్రం పుట్టినరోజు ఫంక్షన్ కి ఆహ్వానించి ఉన్నారు. కేక్ కట్ చేశాక భోజనాలు అనుకున్నారు. అందుకే స్నేహితుల సహాయంతో వంటింట్లో హడావుడి పడుతోంది అనుపమ. సాన్విని ఈ సంవత్సరమే స్కూల్లో చేర్పించారు. తమ కూతురు సిటీలోకెల్లా గొప్ప స్కూల్లో చదివించాలని, అందులో అడ్మిషన్ కొరకు అర్ధరాత్రి నుండి లైన్లోనే నిలబడి అప్లికేషన్ సంపాదించి సీటు సంపాదించాడు. రోజు ఇంటి దగ్గరికి స్కూల్ బస్ వస్తుంది. స్కూల్ మధ్యాహ్నం 3 గంటలకు వదిలేసిన బస్లోని పిల్లల్ని అన్ని చోట్ల దింపుకుంటూ వీరు ఉండే కాలనీకి వచ్చేసరికి టైం సాయంత్రం 5-5:30 అవుతుంది. ఆ రోజు బస్లో వస్తే మొహం వాడిపోయి ఫంక్షన్ కి ఫ్రెష్ గా ఉండదని స్కూల్ వదలగానే బస్లో కాకుండా బైక్ మీద త్వరగా పాపని ఇంటికి తెచ్చేయమని భర్తకి పురమాయించింది అనుపమ. త్వరగా వస్తే పాపని కాసేపు పడుకోబెడితే సాయంత్రం పార్టీలో ఫ్రెష్ గా హుషారుగా ఉంటుందని. అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది. అది 4 రోడ్ల కూడలి. శాన్విని తీసుకొస్తున్న చిట్టిబాబు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కొని ఉన్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ పచ్చ నుంచి ఎరుపుకు మారేంతలో 1 అంగుళం కూడా వాహనాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. అంతగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ 4 రోడ్ల కూడలిలో రోడ్ల మధ్యలో ఒకవైపు హిందువుల ప్రార్థనా మందిరం, మరోవైపు ముస్లింల ప్రార్థనా మందిరం ఉన్నాయి. అవి ఒకప్పుడు రోడ్డు పక్కన ఉండేవి. జనాభాలు పెరిగి వాహనాలు పెరిగిపోవడంతో అవసరానికి తగ్గట్లుగా రోడ్డుని 2 పక్కలా విస్తరించగా అవి మధ్యలో మిగిలాయి. రోడ్డుని విశాలంగా విస్తరించినా వాటిని మాత్రం అక్కడి నుండి తీయలేకపోయారు. ఆ రోజు శుక్రవారం కావడంతో 2 మతాల వారికి ఏదో ప్రాముఖ్యత ఉండటం వలన 2 ప్రార్థనా స్థలాల దగ్గర భక్తులు చేరి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. సాయంత్రం కావస్తుండటంతో పోటాపోటీగా భక్తులు పెరగసాగారు. ఏ ఒక్కరికి కూడా ట్రాఫిక్ కి అంతరాయం కలిగి ప్రజలు అవస్థ పడుతున్నారన్న ఆలోచనే కలగడం లేదు. అక్కడున్న 2 ట్రాఫిక్ కానిస్టేబుల్స్ భక్తులని ఏమీ అనలేక ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు.
చిట్టిబాబు బైక్ వెనకాల ఉన్న వ్యాన్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నాడు. కళ్ల ముందు కదలలేని పరిస్థితిని చూస్తూ వాడలా హారన్ కొట్టడం చిరాకు తెప్పిస్తున్నది చిట్టిబాబుకి. వ్యాన్ డ్రైవర్ డ్యూటీ అయిపోయింది. వ్యాన్ ని ఆఫీసులో వదిలేసి ఇంటికి వెళ్ళాలి. అది వాడి అసహనానికి కారణం. ప్రతి ఒక్కరికి తొందరే. ముందు వెనకాల ఆలోచించకుండా సందు దొరికితే మూర్ఖంగా దూరేయడంతో సిగ్నల్ మారినా కొంచెం కూడా కదలలేని స్థితి. ఎండలో ఉండటం వలన శాన్వికి నిద్ర వస్తోంది. బైక్ మీద తూగుతోంది. ముందు కూర్చున్న శాన్విని 2 కాళ్లతో కంట్రోల్ చేస్తున్నాడు చిట్టిబాబు. ట్రాఫిక్ ఎస్ఐ కొంతమంది కానిస్టేబుల్స్ తో జీపులో అక్కడికి చేరుకున్నాడు. వాళ్లు భక్తులకి నచ్చజెబుతూ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. అరగంట తర్వాత చిట్టిబాబుకి రోడ్డు దాటే అవకాశం వచ్చింది. అతడు బైక్ గేర్ ను మార్చి పాపని బ్యాలెన్స్ చేస్తూ మెల్లగా కదలబోయాడు. చిట్టిబాబు వెనక ఉన్న వ్యాన్ డ్రైవర్ ఆలస్యం అయితే మళ్లీ అక్కడ అరగంట సేపు ఆగాల్సి వస్తుందనే ఆతృతతో గేర్ మార్చి ఒక్కసారిగా ముందుకి వ్యాన్ ని ఊరికించాడు. గేర్ మార్చి మెల్లగా కదులుతున్న చిట్టిబాబు బైక్ కి వెనక నుండి బలంగా గుద్దేసింది వ్యాను. ఆ రోజు అతడు ఆలస్యంగా నిద్రలేచాడు. రాత్రి ఎందుకో బాగా నిద్రపట్టింది. డ్యూటీకి లేట్ అయింది. అందుకే పరుగులాంటి నడకతో వెళ్తున్నాడు. అతడు జంక్షన్ కి చేరేసరికి ఆశ్చర్యంగా రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ జంక్షన్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే డ్యూటీ అతడిది. గత 6 నెలలుగా అతడి డ్యూటీ ఆ జంక్షన్ లోనే. ఆ సమయానికి రోడ్డు నిండా వాహనాలు పరిగెడుతూ ఉండేవి. అలాంటిది విచిత్రంగా ఆ రోజు ఒక్క వాహనం కూడా లేదు. ఆ సమయానికి రోడ్డవతల ఉన్న షాపులు కూడా తెరుస్తూ ఉంటారు. ఇవాళ తెరవలేదు. పైగా ఆ షాపుల ముందు టెంట్ వేసుకుని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి. ఏం జరిగింది సార్ అని వాళ్ళని అడిగాడు. నెహీ మాలూమ్ క్యా చల్ కసిరాడు. అతడు ఇక్కడ వాడు కాదు. సిటీలో శాంతి భద్రతల కోసం తీసుకొచ్చిన వేరే రాష్ట్రం వాడు. కొంచెం ముందుకెళ్లి ఇంకో జవాన్ని అడిగాడతడు. చల్ పాగల్, వెళ్లి మీ పోలీసుని అడుగు. 4 నెలల నుండి పనికిమాలిన పనుల కోసం భార్యాబిడ్డలను వదిలి ఉన్నాం. మా కర్మ అంటూ ఇంకా గట్టిగా కసిరాడు. అతడికేమీ అర్థం కావటం లేదు. ఎందుకు రోడ్డు నిర్మానుష్యంగా ఉందో తెలియటం లేదు. అతడు టీవీ చూసి ఉన్నా, ఉదయం న్యూస్ పేపర్ చదివి ఉన్న విషయం తెలిసేది. అక్కడి బలగాలని అడిగితే కసురుకుంటున్నారు. అతడికి అయోమయంగా ఉంది. గత రాత్రి సిటీలో 2 మతాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒకరినొకరు పొడుచుకొని 7 చనిపోయారు. చాలా మందికి కత్తిపోట్లు, తలలు పగిలాయి. సిటీ అంతా ఉద్రిక్తంగా ఉంది. కారణం ట్రాఫిక్ జంక్షన్ లో రోడ్డు మధ్యలో ఉన్న 2 మతాలకు చెందిన గుళ్లని గత రాత్రి ఎవరో కూల్చేశారు. ఆ వార్త దావానలంగా వ్యాపించింది. మా గుడిని కూల్చేసింది మీరేనంటూ, మా గుడిని కూల్చేసింది మీరేనని హిందూ ముస్లింలు కొట్టుకొని చస్తున్నారు. అందుకే సిటీలో తెల్లవారు నుండి కర్ఫ్యూ విధించారు. అదనపు బలగాలని నింపి పరిస్థితిని కంట్రోల్ చేసింది ప్రభుత్వం. ఏ మతం వారు ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తారో అనే భయానక వాతావరణంలో ఉంది సిటీ. ముఖ్యమంత్రి నుండి హోమ్ మినిస్టర్ ని, అక్కడి నుండి పోలీసు అధికారులకు అల్లర్లకు కారణమైన నిందితులను అర్జెంటుగా పట్టుకోమని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ జంక్షన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే అతడు ఒక పిచ్చివాడు. 6 నెలలుగా ఆ జంక్షన్ లో ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నట్లుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతగాడు ప్రార్థనా మందిరాల్ని ఎందుకు కూల్చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. వ్యాన్ బలంగా గుద్దడంతో అదుపు తప్పి కిందపడ్డాడు చిట్టిబాబు. కొద్ది క్షణాలు ఏమీ అర్థం కాలేదు చిట్టిబాబుకి. తేరుకొని చూసేసరికి వ్యాన్ టైర్ కింద రక్తపు మడుగులో తన చిన్నారి శాన్వి. తన శ్వాసే తన శాన్వి అనుకునే అనుపమకి కూతురి మరణ వార్త తెలియగానే గుండె ఆగిపోయింది. కూతురు దుర్మరణం, భార్య హఠాన్ మరణం తట్టుకోలేని చిట్టిబాబు పిచ్చివాడయ్యాడు. అప్పటి నుండి ఆ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి వెళ్లేవాడు. అయితే గత సాయంత్రం శుక్రవారం కావటం, 2 మతాలకి ఏదో ప్రాముఖ్యత ఉండటంతో శాన్వి పుట్టినరోజున జరిగినట్టు ట్రాఫిక్ జామ్ అవటంతో టెన్షన్ ఫీల్ అయ్యాడు. మరో పాప ప్రాణం పోతుందేమోనని భయపడ్డాడు. ఆ టెన్షన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఆ టెన్షన్ ని పోగొట్టడానికి 2 ప్రార్థనా మందిరాల్ని కూల్చేశాడు. కూల్చేశాక ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు. చాలా రోజుల తర్వాత. లేదు సార్, వాడొక పిచ్చివాడు సార్. మోటివ్ ఏం లేదు సార్. పిచ్చివాడు. ఎందుకు చేశాడో ఏం చెప్పగలం సార్. అయినా మీరు చెప్పినట్లు అన్ని కోణాల నుండి పరిశీలిస్తాను సార్. ఐ విల్ హ్యాండిల్ సార్. ఓకే సార్, నమస్తే సార్ అంటూ పై ఆఫీసర్ ఫోన్ కట్ చేసి సెల్లో ఉన్న చిట్టిబాబును చూస్తూ, నీ పిచ్చి పని వల్ల 2 రోజులు నిద్ర లేకుండా చేశావు కదరా. ఎంతమంది పొడుచుకుని చచ్చారో తెలుసా మెంటల్ నా కొడక అంటూ పచ్చిబూతులు తిట్టసాగాడు సీఐ. పుణ్యభూమి అయిన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రధాన క్షేత్రం ఉండగా ప్రతి ఊరికి, ప్రతి వీధికి, సందుకి, గొంతుకి ఒక గుడి ఉన్నాక కూడా ఈ రోడ్ల మీద గుడులెందుకు? వాటి వల్ల ట్రాఫిక్ కి అంతరాయం, ప్రజలకి నష్టం అని తెలిసినా కూడా వాటిని ఎందుకు తొలగించలేకపోతున్నారు?
రోడ్లు విశాలమవుతున్నా ఈ మనుషుల మనసులెందుకు విశాలమవటం లేదు? ఆ ప్రార్థనా మందిరాలని ఎవడో కూల్చేస్తే ఎవరో ఎవరినో కత్తితో పొడవడం ఎందుకు? ఎవరో తలలు పగలగొట్టుకోవడం ఎందుకు? ఆశలు తగలబెట్టుకోవడం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలకి జవాబు దొరక్క తనని పిచ్చివాడు అని తిడుతున్న సీఐ వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు చిట్టిబాబు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. కె తాయారమ్మ గారు రచించిన జీవితం అంటే ఇదే అనే కథను వినేద్దామండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామండి. ఆ రాత్రి ఎంతకీ నిద్ర పట్టలేదు ఆరాధ్యకి. ఓసారి పిన్ని గదిలోకి తొంగి చూసింది. ఆమె గాఢ నిద్రా పరవశురాలై ఉంది. ఈమెకి ఏ బాధలు ఆవేదనలు ఉండవా? ఎంత నిశ్చింతగా నిద్రపోతోంది. తన ఎదనిండా వేదన. అది స్వయంకృతాపరాధమా? ఆరాధ్య, నా మాట విని నీకో దారి ఏర్పరచుకో. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు అంటున్న పిన్ని. కాని మరి ఆలోచించలేకపోయింది. ఒక్కసారి ఆమె అంతరంగంలో బాస్ కారుణ్యం మెదిలాడు. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండే బాస్ ముఖంలో నీలినీడలు కదలాడటం చూసింది ఆ రోజు. అతను అలా ఎందుకు ఉన్నాడో తెలియదు. మీరు నా ఛాంబర్కి రండి ఆరాధ్య. తను వెళ్ళింది. కూర్చోండి అన్నట్టు సైగ చేశాడు. తను కూర్చుంది. రేపు మా పాప అభినయ పుట్టినరోజు అన్నాడు కారుణ్య ఎటో చూస్తూ. ఫంక్షన్ చేస్తున్నారా సార్ అంది. లేదు, చాలా సింపుల్గా చేస్తాను. రేపు మీరు మా ఇంటికి రాగలరా ఆరాధ్య? మీ సహాయం కొంచెం కావాలి అన్నాడు. వాళ్ళ మమ్మీ లేరా? లేదు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. మా ఇంట్లో నేను, మా పాప అభినయ అంతే అన్నాడు కారుణ్య. అంటే మీ పాప వాళ్ళ మమ్మీ మరణించారా అని అడిగింది ఆరాధ్య. కాదు, వెళ్ళిపోయింది అని అంతలోనే మాట మారుస్తూ అన్నట్టు మా పాపకి అమ్మా అనటం వచ్చిందండి అన్నాడు పొంగిపోతూ. అయితే మాటలు కూడా రాని పాపని విడిచి ఎక్కడికి వెళ్ళింది ఆ మహాతల్లి అని మనసులోనే అనుకుంది ఆరాధ్య. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎదుటి వాళ్ళని ఎంత వేదనకి గురి చేస్తాయో తెలుసుకోవడం కష్టం. వీడికి బలి అయ్యేది మాత్రం అభంశువం తెలియని పసివాళ్లు. ఇది నిజమా? అంతరాత్మ ఘోష పెట్టింది. కారుణ్య చాలా మంచివాడు. అధికార దర్పాన్ని ఒలకపోయాడు. కింద స్థాయి ఉద్యోగుల్ని ఎంతో గౌరవంగా చూస్తాడు. ఎవరిని చులకన చెయ్యడు. చులకనగా మాట్లాడడు. అందుకే అతనంటే తనకి ఇష్టం. ఇలాంటి మహనీయున్నే ఆమె గారు వీడిపోయింది. అంతలోనే ఇంకో ఆలోచన చోటు చేసుకుంది ఆరాధ్యలో. వాళ్ళిద్దరి మధ్యలో ఏ అగాధాలు ఉన్నాయో తనకేం తెలుసు? ఎవరు లోతులకెళ్లి చూడలేరు. నిర్మల మందాకిని శ్రవంతి లాంటి జీవితాలలో ఒక్కోసారి అలలు రేగుతాయి. అప్పుడు ఆ ఇద్దరి మధ్య అంతులేని అగాధం సృష్టించబడుతుంది. ఇదే జీవితం అంటే. ప్రతిక్షణం కారుణ్య మా పాప అభినయ ఇలాగండి అలాగండి, తనకి స్వీట్లంటే చాలా ఇష్టం అండి. ఇంతకీ ఆమెకి ఆ పేరు ఎందుకు పెట్టాననుకున్నారు? తర్వాత చెప్పటం ఇష్టం లేనట్లు మాట మార్చేవాడు కారుణ్య. ఎవరి జీవిత నేపథ్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. బ్రతుకు మీద అవగాహన కూడా ముఖ్యమే. కాని అది ఎందరికుంటుంది? గోడ గడియారం 4 గంటలు కొట్టింది. ఒక్కసారి ఆలోచనల నుంచి బయటకొచ్చింది. గదిలోకెళ్లి మంచం మీద వాలిపోయింది. ఇంతవరకు ఆరు బయట ఉంది. చలిగాలులు వీస్తున్నాయి. దుప్పటి ముఖం మీదకి లాక్కుంది. ఆరాధ్య 9 గంటలవుతోంది. ఇంకా నిద్రలేవవా? ఉదయాన్నే ఎక్కడికో వెళ్లాలన్నావుగా అంటూ పిన్ని పిలుపుతో నిద్ర మేల్కొని బాస్ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అనుకుంటూ త్రుటిలో తయారై బయటికి నడిచింది ఆరాధ్య. ఆమె అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. బాస్ తనని ఒక్కర్తిని పిలవడంలో గల అంతరార్థం ఫంక్షన్ అంటే 10 మందిని పిలిచి సరదాగా చేసుకుంటారు. కాని ఇలా ఒంటరిగా చేస్తారా? కారుణ్య మంచిగా కనిపించే నైవంచుకుడా? లేక మంచిగా నటిస్తూ కింద ఉద్యోగుల చేత పనులు చేయించుకునే స్వార్థపరుడా? ఏమీ తెలియటం లేదు. రేపు ఆఫీసులో ఇది తెలిస్తే అందరూ ఏమనుకుంటారు? ఆఫీసర్నే పట్టింది రోయ్, ఇంక తిరుగేముంది, ఆమె గారు ఆడింది ఆట పాడింది పాట అంటారు. భగవాన్ అనుకుంటూ అటుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కింది ఆరాధ్య. మీకు కారు పంపించమంటారా ఆరాధ్య? అమ్మో, ఇంకేమైనా ఉందా? గుండెలు దడదడలాడాయి ఆరాధ్యకి. వద్దు, నేనే వస్తాను అంది. బాస్ ఇంటి ముందాగింది ఆటో. మెల్లగా ఇంట్లోకి నడిచింది ఆరాధ్య. బాస్ ఇల్లు చూడటం ఇదే మొదటిసారి. అతను గుర్తులు చెప్పాడు. ఆ గుర్తులు పట్టుకొని వచ్చింది తను. రండి ఆరాధ్య, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఎదురు వచ్చాడు కారుణ్య. అప్పుడు అతను తెల్లని లుంగి లాల్చీలో ఉన్నాడు. నుదుర చిన్న కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. అప్పుడే పూజ కానిచ్చి వచ్చినట్లున్నాడు. అతని ముఖంలో ప్రశాంతత తొణికిసలాడుతోంది. కూర్చోండి, సోఫా చూపిస్తూ అన్నాడు. కాఫీలు టిఫిన్లు తెమ్మని చెప్పటానికి మల్లిక అని పనిపిల్లని కాబోలో పిలుస్తూ లోపలికెళ్లాడు కారుణ్య. ఇంతలో గదిలోంచి డోర్ కట్టన్ తొలగించుకొని యువతలికి వస్తున్న ఆ పాపం చూస్తూ కొయ్యబారిపోయింది ఆరాధ్య.
డాడీ ఎటో చూస్తూ వక్రంగా నడుస్తూ యువతలకొచ్చింది. ఆ పిల్లకి మానసిక వైకల్యం, అంగవైకల్యం ఉన్నట్లు ఉన్నాయి. ఎవరు ఈ పాప? ఎవరు? ఈ పిల్లకి 15-16 ఏళ్లుంటాయేమో. లోకమంతా గిరున తిరుగునట్లు అనిపించింది ఆరాధ్యకి. అభి, ఇలా రా, ఇక్కడ కూర్చో అంటూ పిల్ల చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి ఓ ఫోమ్ కుర్చీలో కూర్చోపెట్టాడు కారుణ్య. ఈ పాప? ప్రశ్నించింది ఆరాధ్య. మా పాప అభినయ అన్నప్పుడు అతని ముఖం వెలుగును సంతరించుకుంది. అనుక్షణం మా పాప అలాగా ఇలాగా అని చెప్తూ ఉంటే పసిపిల్ల అనుకుంది, కాని ఇంత వయసున్న పిల్ల అనుకోలేదు తను. ఈ పాప మానసికంగా ఎదగలేదు, శారీరకంగా కూడా ఏదోలా ఉంది. ఈ పాపనా బాస్ ఇంత లాలనగా ప్రేమగా పెంచుకుంటున్నాడు? ఇతనికి ఏమీ అనిపించలేదా? ఏదో తెలియని భావం కదలాడింది ఆరాధ్యలో. ఆ పాప మెల్లగా నడిచి వచ్చి అమ్మా అంది ఆరాధ్యను చూస్తూ. కాదు, ఆంటీ, ఆంటీ అనాలి నువ్వు అన్నాడు కారుణ్య బట్టలు మార్చుకొని వస్తూ. ఆ పిల్ల నోట్లోంచి అప్పుడప్పుడు చొంగ కారుతోంది. ఇలాంటి పిల్ల అనుకోలేదు తను. తెలిసి ఉంటే అసలు వచ్చేది కాదు. ఒక విధమైన ఏహ్యభావం కలిగింది ఆరాధ్యలో. ఇలాంటి పిల్ల గురించా బాస్ అంత గొప్పగా చెప్తున్నాడు? మరోసారి అనుకుంది. అందరి జీవితాలు రంగుల హర్విల్లులాగా ఉండవు. కొందరు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా తోసివేస్తారు. కారుని కారుని లాంటి వాళ్లు దైవాంశ సంభూతులు. ఇలాంటి వాళ్లని వేళ్ల మీద లెక్కించవచ్చు. ఆలోచనలలో తేలిపోతున్న ఆరాధ్య, మనం ఒక చోటికి వెళ్దాం రండి ఆరాధ్య అన్న కారుణ్య మాటలతో ఈ లోకంలోకి వచ్చింది. ఎక్కడికి? ప్రశ్న లోపలే ఉండిపోయింది. మల్లిక అభినయ్కి బాగా ముస్తాబు చేసి కొత్త బట్టలు వేసింది. అపురూపంగా చూశాడు కారుణ్య ఆ పిల్లవైపు. నా బంగారు తల్లి అన్నాడు కారుణ్య ఆ పిల్ల తల నిమురుతూ. కాకి పిల్ల కాకికి ముద్దు అనుకుంది ఆరాధ్య. ఆ పిల్లవైపు కారుణ్య వైపు మార్చి మార్చి చూస్తూ అందరూ కారులో కూర్చున్నారు. అది తారు రోడ్డు మీద దూసుకుపోతోంది. తామెక్కడికి వెళ్తున్నారు? కారు తిన్నగా వెళ్లి ఓ అనాథ శరణాలయం ముందు ఆగింది. మల్లిక పాపని దించింది. రండి ఆరాధ్య అంటూ లోపలికి నడిచాడు కారుణ్య. అక్కడ పిల్లలందరూ వికలాంగులే. కుంటి, గుడ్డి, మూగ, చెవుడు ఇలా రకరకాలుగా ఉన్నారు. తామిక్కడికా వచ్చారు? తాను ఇలాంటి వాళ్లను చూసి భరించలేదు. తనకి ఇలాంటి వాతావరణం పడదు. ఇలాంటి పిల్లల కోసం తన జీవితాన్ని తాకట్టు పెట్టడం తనకి ఇష్టం ఉండదు. మల్లికకి ఆరాధ్యకి మధ్య కూర్చుంది అభినయ. ఆ పిల్ల చేతికి స్వీట్లు ఇచ్చి పిల్లలకి ఇప్పిస్తున్నాడు కారుణ్య. పిల్లలంతా వరుసగా వస్తున్నారు. ఓ 6 ఏళ్ల పిల్ల మెల్లగా నడుస్తోంది వరుసలో. ఆ పిల్లకి కళ్ళు కనిపించవు. తెల్లగా గాజు బొమ్మలా ఉంది. దేన్నో తన్నుకొని పడబోయి ఆరాధ్య ఒళ్ళో ఒరిగిపోయింది. తొందరపడకండి, నెమ్మదిగా నడవండి అంటూ అరుస్తున్నది ఆయా. ఆ పాప వైపు చూసింది ఆరాధ్య. ఆ పిల్ల కుడి చేతి మణికట్టు మీద పైసా అంత పుట్టుమచ్చ కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. తుల్లిపడింది ఆరాధ్య. అయితే ఈ పిల్ల ఆ పిల్లలా? ఇదెలా సాధ్యం? ఆ కథ అప్పుడే ముగిసిపోయింది కదా. కాని మనసులో ఏదో నిజాన్ని వెతుకుతోంది. పాప లేత శరీరం తగిలి దేహం రోమాంచితమయ్యింది. గుండె పిండినట్లయింది. 2 కన్నీటి బిందువులు జారి పాప చేతిని తడిపాయి. పాప చిత్రంగా కదిలింది. అందరి పిల్లలకి స్వీట్లు పంచడం అయిపోయింది. ఇంటికి బయలుదేరారు. నేను వెళ్తాను బాస్ అంటూ మధ్యదారిలోనే దిగిపోయింది ఆరాధ్య. ఇంటికి వెళ్లి పిన్నితో ఆ రోజు జరిగిన సంగతులన్నీ చెప్పింది. బాస్ గొప్పతనాన్ని పదే పదే చాటి చెప్పింది. అందరూ మమతల్ని, మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తారా ఆరాధ్య అంది పిన్ని. వెను నుంచి చల్లున కొట్టినట్లయింది ఆరాధ్యకి. ఆ రాత్రి మళ్లీ ఆలోచనలు చుట్టుముట్టినాయి ఆరాధ్యని. కారుణ్య లాంటి అమృతమూర్తులుంటారా ఈ లోకంలో? తన స్వార్థాన్ని విడిచి అలాంటి బిడ్డ కోసం ఉండిపోయాడా ఇలా? నిజంగా కారుణ్య దేవుడు, మానవత్వం నిండిన మహనీయుడు. తనలాంటి స్వార్థపరులు ఉంటారు ఈ సమాజంలో. అలాంటి వాళ్లు విడిచిన పిల్లలే ఈ ఆశ్రమాలలో జీవిస్తున్నారు. వీళ్ల జీవితాలు అనుక్షణం ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటాయి. బిడ్డ బాగోగులే తన జీవిత ధ్యేయం అనే కారుణ్య లాంటి వాళ్ళెందరుంటారు? ఆ రాత్రి కూడా నిద్రకి దూరమైంది ఆరాధ్య. అనుక్షణం ఆ పాపే గుర్తుకు వస్తోంది. చందమామలా మెరిసిపోతోంది. అక్కున చేర్చుకొని లాలించవలసిన ఆ పాపని నిర్దాక్షిణ్యంగా విసిరివేసింది. ఆ తల్లి ఎవరు? ఎవరు? ఒక్కసారి కన్నీరు వచ్చింది. ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడా? ఈ లోకాన్ని విడిచింది. లేకపోతే ఈ వయస్సే ఉండి ఉండేది ఆ పాపకి. గతం కళ్ల ముందు తిరగసాగింది. ఈ బిడ్డ నాకొద్దు, దీన్ని చంపేయండి. బ్రతికి ఉన్నంతకాలం ఈ బిడ్డని నేను భరించలేను అంటూ అరవసాగింది నిండు పురిటాలు ఆరాధ్య. తొందరపడుకు ఆరాధ్య. లోకంలో బిడ్డలు లేని వాళ్ళెందరో ఉన్నారు. భగవంతుడిచ్చిన బిడ్డను కాదనుకోవడం చాలా తప్పు అంటూ రుక్కు పిన్ని గట్టిగా హెచ్చరించింది. అయితే ఈ పుట్టుగుడ్డి పిల్లని సాకమంటావా? నాకొద్దు దృఢ నిశ్చయంతో అంది ఆరాధ్య.
అయితే చక్రికేం చెప్తావు? బిడ్డ చనిపోయిందని చెప్తాను. బాగా ఆలోచించు, రుక్కుపిన్ని మళ్ళీ అంది. వద్దు, ఈ బిడ్డ నాకొద్దు. నా పెళ్లి నా ఇష్టంగా జరగలేదు. బిడ్డ నా ఇష్టంతో పుట్టలేదు. మేనత్త చావు బతుకుల మధ్య ఉందని నన్ను బలవంతంగా తీసుకువెళ్లి ఈ చక్రిగాడికి అంటగట్టారు. వాడు వద్దు, ఈ బిడ్డ వద్దు. జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను బోర్న విలపించింది ఆరాధ్య. ఇదిగో ఈ 10,000 తీసుకో. బిడ్డని తీసుకెళ్లి ఏ వడ్లగింజో వేసి చంపెయ్యి అంటూ ఆయా జోగులమ్మ చేతిలో రోజుల పిల్లని 10,000 రూపాయలు పెట్టింది ఆరాధ్య. తప్పు చేస్తున్నావు ఆరాధ్య, పదే పదే మదనపడింది రుక్కమ్మ. తల్లిదండ్రులు లేని నిన్ను ఎంత ముద్దుగా పెంచానే ఆరాధ్య. నా మాట మీద ఏమాత్రం విలువలేదు నీకు. ఏం చేస్తాం? చేసుకున్నమ్మకి చేసుకున్నంత. నెత్తి నోరు బాదుకుంది రుక్కమ్మ. నాకు లేని బాధ నీకెందుకు పిన్ని? కబురు తెలిసి వచ్చాడు చక్రి. బిడ్డ పుట్టి పోయినందుకు చాలా బాధపడ్డాడు. మా అమ్మ పుట్టిందని సంబరపడ్డాను రుక్కత్తయ్య. కాని అంతలోనే బిడ్డను లాక్కుపోతాడా దేవుడు అని భావించలేదు అన్నాడు బాధాతప్త హృదయంతో. చక్రి కళ్ళల్లో నీళ్లు ఊరాయి. భర్త వైపు చూడలేదు ఆరాధ్య. ఆరాధ్య, మనం అప్పుడే వృద్ధులమైపోలేదు. మనకి ఇంకా బిడ్డలు పుట్టే అవకాశం ఉంది. నువ్వు నిరాశపడకు అంటూ అక్కడి నుండి కదిలాడు చక్రి. అవును, ఇటుపై మనం ఏడాదికో బిడ్డను కని కుంటి గుడ్డి స్కూల్ పెట్టుకోవచ్చు అనుకుంది ఆరాధ్య కసిగా. ఇదేమీ తెలియని చక్రి 1 నెల రోజుల్లో ఆరాధ్యని పంపయ్య రుక్కత్తయ్య అంటూ వెళ్లిపోయాడు చక్రి. 3 నెలలు గడిచాయి. మీ ఇంటికి ఎప్పుడు వెళ్తావు ఆరాధ్య అని ప్రశ్నించింది రుక్కుపిన్ని. నేను ఇంటికి పోను. నాకు చక్రి వద్దు. నువ్వే నాకు ఇష్టం లేని పెళ్లి చేశావు అంది. చక్రి 2-3 సార్లు వచ్చి బతిమాలాడు. ఆరాధ్య, బాగా ఆలోచించు. వివాహ బంధాన్ని అంత సులువుగా వదులుకోవటం అంత మంచి పని కాదు అన్నది పిన్ని. తన మొండిపట్టు విడిచిపెట్టలేదు. విడాకులు మంజూరయ్యాయి. రుక్కుపిన్ని గాఢంగా నిట్టూర్చింది. మళ్ళీ ఇలా అంది. అయితే ఇప్పుడేం చేస్తావే ఆరాధ్య అంటుండగానే ఉద్యోగ వేటల్లో పడింది. అనుకోకుండా ఉద్యోగం దొరికింది ఓ ఆఫీసులో. బాస్ కారుణ్య చాలా మంచివాడు. స్త్రీలని గౌరవించడం తెలుసు. ఇలాంటి మంచి లక్షణాలున్న కారుణ్యకి ఇలాంటి బిడ్డనిచ్చాడా దేవుడు? ఒక్కసారి గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చింది ఆరాధ్య. అందరి హృదయాల్లోనూ ఒకే రకం అభిప్రాయాలుండవే ఆరాధ్య. కొందరి హృదయాలలో వెన్న నింపుతాడా దేవుడు, మరికొందరి హృదయాల్ని పాషాణాలు చేస్తాడు అంటూ ఉంటుంది పిన్ని. అలాంటి బిడ్డ పుట్టినందుకు ఏనాడూ నిరాశపడినట్లు కనిపించలేదు కారుణ్య. పైగా తన బిడ్డ గురించి ఎంతో ప్రేమగా సంతోషంగా మాట్లాడతాడు. ఇది ఎవరికి సాధ్యం? తనలాంటి తల్లులు ఇష్టం లేని బిడ్డల్ని కని అనాథాశ్రమాల పాలు చేస్తున్నారు. తను అందుకు భిన్నం. బిడ్డని ఈ లోకంలోనే లేకుండా చేసింది. రోజులు దొర్లుతున్నాయి. కారుణ్య మీద అనిర్వచనీయమైన ప్రేమ భావన కలగసాగింది ఆరాధ్యకి. అతని ప్రతి కదలిక హృద్యంగా కనిపించసాగింది. అసలు కారుణ్య భార్య ఎందుకు వెళ్లిపోయింది? ఒకసారి బిర్లా మందిర్కెళ్లారు కారుణ్య, ఆరాధ్య, అభినయ. బిడ్డలేందే ఎక్కడికి కదలడు కారుణ్య. ఇప్పుడు కారుణ్యతో బాగా చనువు పెరిగింది ఆరాధ్యకు. అతను అన్ని విషయాలు మనసు విప్పి చెప్తున్నాడు. తనిప్పుడు ఆ బిడ్డని ఎలా భరిస్తుంది? అంతలోనే నవ్వుకుంది ఆరాధ్య. అది తన బిడ్డ కాదుగా. ఓసారి చెప్పాడు కారుణ్య. అభినయ వాళ్ళమ్మ మంచి నర్తకి, చాలా అందగత్తె కూడా. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తన అందం చెరిగిపోతుందని అప్పుడే బిడ్డలు వద్దనుకుంది. కాని తప్పలేదు. దైవం బిడ్డని ఇచ్చాడు. కాని ఆ బిడ్డ ఇలా మరి మాట్లాడలేకపోయాడు. నన్ను విడిచి డాన్స్ అంటూ విదేశాలు వెళ్లిపోయింది. కారుణ్య కన్నులలో నీళ్లు సుడులు తిరిగింది. ఒకరోజు హఠాత్తుగా అడిగాడు కారుణ్య. ఆరాధ్య, మీకు నేనంటే ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకుంటారా అని. హఠాత్తుగా అతను అలా అడిగేసరికి మాట్లాడలేకపోయింది. మా అభినయ్కి అమ్మ కావాలి ఆరాధ్య అన్నాడు కారుణ్య. తుల్లిపడింది. ఎలాంటి సమస్య నుంచి తను దూరంగా పారిపోవాలని వచ్చిందో మళ్ళీ అలాంటి సమస్యలోనే ఇరుక్కుపోవాలా? రక్తపు కండని నిర్దాక్షిణ్యంగా చంపించేసింది. ఇప్పుడు ఇంత ఎదిగిన వికలాంగురాల్ని భరించగలదా? మా బాస్ కారుణ్య నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు పిన్నితో చెప్పింది ఆరాధ్య. పగలబడి నవ్వింది రుక్కు పిన్ని. ఆరాధ్య, నీ బ్రతుకు పొగలో నుంచి సెగలోకెళ్ళినట్లు అవలేదు. బాగా ఆలోచించు. దుడుంగుమనగానే గాలం వేయకూడదు. ఇంతకీ నీ గతం గురించి చెప్పావా అన్నది పిన్ని. లేదు అని చెప్పింది ఆరాధ్య. ముందు అది చెప్పు అంటూ తన పనిలో తాను మునిగిపోయింది రుక్కు పిన్ని. పిన్నికి తన మీద బాగా కోపంగా ఉంది. చక్రిని కాలదన్నానని, అందురాలైన పసిబిడ్డని చంపించేనని 1-2 సార్లు తన దగ్గర వర్ణించింది. హాయిగా ఆ చక్రి మళ్లీ పెళ్లి చేసుకుని 2 బిడ్డలకి తండ్రయ్యాడు. దేనికైనా పెట్టి పుట్టాలి. చేసిన పాపం ఏనాడైనా ఎదురు తిరగకపోదు. మరికొద్ది రోజుల తర్వాత కారుణ్యతో తన గతం గురించి చెప్పబోయింది ఆరాధ్య. మీ గతంతో నాకు సంబంధం లేదు ఆరాధ్య. మీకు ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు కారుణ్య.
6 ఏళ్లుగా ఒంటరితనం అనుభవిస్తోంది. తనకీ ఓ జీవితం కావాలి. ఓ దృఢమైన నిర్ణయం చోటు చేసుకుంది ఆరాధ్యలో. తన నిర్ణయాన్ని చెప్పింది కారుణ్యతో. ఇద్దరూ అతి నిరాడంబరంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. రుక్కుపిన్ని కన్నుల నుండి ఆనంద బాష్పాలు జాలువారాయి. తన బాధ్యత తీరింది. ఇటుపై తను ఏ కాశీయో రామేశ్వరమో వెళ్లిపోవచ్చు. కారుణ్య భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది ఆరాధ్య. జీవితం అందమైన హర్విల్లే కాదు, బాధ్యతల బంధం కూడా. ఇప్పుడు ఆమె కారుణ్యకి భార్య కాదు, అభినయ్కి కూడా తల్లి. అమ్మా అంటూ ఒడిలోకి వస్తున్న అభినయ్ని తోసివేయలేకపోతోంది. ఎక్కడో అంతర్గతంగా ఉన్న కరుణ కూడా బయటికి వస్తోంది. నెలకోసారి కారుణ్య అభినయలతో కలిసి అనాథాశ్రమానికి వెళ్లటం, వాళ్ళకి ఏదో ఇచ్చి వస్తూ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. వాళ్ళని చూస్తూ ఉంటే గుండె కరిగి నీరవుతోంది. తనకి గుండె ఉందే అసలు? అక్కడ ఆ పాప కనిపిస్తోంది. తెల్లని గాజుబొమ్మలాంటి చూపులేని పాప. ఎందుకు ఆరాధ్య పేగు కలుక్కుమంటోంది. ఈ పాప ఎవరు? తానెవరు? తన మనస్సు ఎందుకింత మదన పడుతోంది? ఒక్కోసారి ఆ పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటోంది. రోజులు దొర్లుతున్నాయి. ఇప్పుడు ఆ పాపని చూడకుండా ఉండలేకపోతోంది. తన పాప ఉంటే ఇలాగే ఉండేది. కన్నీరు ఉబికింది. ఆ రోజు కారుణ్య ఏదో పనిమీద ఊరు వెళ్ళాడు. ఒక్కసారి ఆశ్రమానికి వెళ్లి ఆ పాపని చూసి వస్తే అతను ఏమనుకుంటాడో. మల్లికకి అభినయ్ని అప్పగించి ఒంటరిగా వెళ్ళింది. ఆశ్చర్యం, ఆ పాప అక్కడ లేదు. పాప ఏది అని ప్రశ్నించింది. ఎవరో దత్తత తీసుకుని వెళ్లారు. ఎవరు? ఏమో అంటూ తన పనిలో తాను మునిగిపోయాడు ఆశ్రమ నిర్వాహకుడు. దుఃఖం ముంచుకొచ్చింది ఆరాధ్యకి. ఇంకా ఆ పాప కనిపించదు. వేదన నిండిన హృదయంతో ఇల్లు చేరుకుంది. ఇంట్లోకెళ్లేసరికి కారుణ్య ఎదురు వచ్చాడు. అమ్మా, చెల్లి అంటూ మెల్లగా నడుచుకుంటూ యువతలకొచ్చింది అభినయ. ఆ వెంటే ఓ పాప వచ్చింది. పాప ఎవరు? ఎందుకొచ్చింది? ఆశ్చర్యంగా ఈ పాప ఆ పాపే ఇక్కడికెలా వచ్చింది? కారుణ్య చెప్పాడు. అభినయ చెల్లి కావాలంటోంది ఆరాధ్య. అందుకే ఈ పాపని దత్తత తీసుకున్నాను అని. హతాశురాలైంది ఆరాధ్య. దత్తత తీసుకున్నాడా? కొన్నాళ్లుగా ఎక్కడెక్కడికో తిరిగి వస్తున్న కారుణ్య ఈ ప్రాంతంలో ఉన్నాడన్నమాట. నిజంగా కారుణ్య దేవుడనుకుంది. ఒక్క సంగతి గుర్తొచ్చింది ఆరాధ్యకి. అభినయ్కి ఒక చెల్లో తమ్ముడో కావాలి ఆరాధ్య అంటే, నాకు బిడ్డలు వద్దు, అభినయ చాలు అంది. అది మనసులో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటాడు కారుణ్య. కారుణ్య మళ్ళీ ఇలా అన్నాడు. ఆరాధ్య, ఈ పాపని 6 ఏళ్ల క్రితం ఒక ఆమె తీసుకుని వచ్చి ఆశ్రమంలో చేర్చిందట. 10,000 రూపాయలు కూడా ఇచ్చిందట అని గతుక్కుమంది ఆరాధ్య. అయితే ఈ పని పిన్ని చేయించి ఉంటుంది. తన బిడ్డ చచ్చిపోలేదు, బ్రతికే ఉంది. నిజంగా రుక్కుపిన్ని దేవత. ఆరాధ్యలో సంతోషం పొంగి పొరలుతోంది. ఈ నిజం తన కారుణ్యకి ఎలా చెప్తోంది? ఎలాగైతేనేం భగవంతుడు తన బిడ్డని తన దగ్గరకు చేర్చాడు. ఇప్పుడు మరో లోకం లేదు ఆరాధ్యకి. పిల్లలతోడిదే లోకం. 2 పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తోంది. ఇప్పుడు అసహ్యం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. అమ్మ ప్రేమకి నోచుకోని అభినయ్కి తనని తల్లిని చేశాడు. పురుటిబిడ్డ ఉసురు తీయాలనుకున్న తనకి దైవం ఆ బిడ్డకి ప్రాణం పోసి తన చేతికి అందించాడు. దైవం దయామయుడు. తప్పులు చేసిన వాళ్ళు తప్పులు దిద్ది వాళ్ళలోనే పరివర్తన కలిగిస్తాడు. భగవాన్, నేను తప్పు చేశాను అని ఎన్నోసార్లు అనుకుంది. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి ఉండదేమో. కాని ఒక్క నిజం మాత్రం ఆరాధ్యకి ఎప్పటికీ తెలియదేమో. రుక్కుపిన్ని కారుణ్యతో తనని గురించి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పిందని. ఇంతటితో కథ సుఖాంతమండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్.